అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. ఇక మూడవ రోజు ఉదయం యథావిధిగా హోమాలు ఉంటాయి. సాయంకాలం రథోత్సవం. కొత్త పెండ్లి కొడుకు ఇరువురు దేవేరులతో కలిసి వీధుల విపుడేగేనిదే అంటూ అవనిగడ్డ పురవీధుల్లో తిరగాడతాడు. ఇక్కడ ఒక ఆచారం ఉంది. స్వామివారి ఊరేగాంపు అనంతరం పోతరాజు వారి ఇంటికి వేంచేస్తారు. అక్కడ పోతరాజు ఇంటి కోడళ్ళు స్వామివారికి భక్తి శ్రద్ధలతో హారతి ఇచ్చి వాయిద్య విభావరి నిర్వహిస్తారు. ఆ ఆనవాయితీ ప్రకారం ధర్మకర్త భాస్కర్రావు గారి శ్రీమతి అన్నపూర్ణ గారు వచ్చి హారతి కొబ్బరికాయలు తీసుకొని రాగా అర్చక స్వాములు హారతి ఇచ్చి ఆశీర్వచనం అందిస్తారు. తదనంతరం సన్నాయి మేళం వాళ్ల కచేరీ అందరినీ భక్తి పారవస్యంలో ఉంచెత్తగా ఆ ఆనందంలో పడతులు చేసిన నృత్యం నయనానందకరం. आपो भद्रासुरग्निलोमुप्रत्यापयुक्ताः देवरोरसोमरप्रजामरङ्गमहामात्राणेन आदित्यस्वामिकवाशृणोम्यामाघोषो गच्छतिर्नाध्रुवं यदावः आपोहिष्टानयोपवस्तानगोष्ठेदुदातना महेरणाय चक्षसे यावस्य वदमारतस्तस्य वादयते हरः विशदेव मातरः अरङ्गमामवायर्चक्षयायुजम् श्रीनिवासाय मंगलम्
ఇక 4వ రోజు మరో ఉత్సాహభరితమైన వేడుక వసంతోత్సవం. 4 రోజుల కళ్యాణ వేడుక, పురవీధుల్లో ఊరేగింపుతో అలసిపోయిన స్వామివారు మరలా కోనేటి స్నానం ఆచరిస్తారు. వలపుల సొలుపుల వసంత వేళ అంటూ స్వామివారు ఇరువురు దేవేరులతో కలిసి వసంతం ఆడతారు. ఇదొక వేడుక. కొట్నాల కార్యక్రమం అనంతరం అందరూ ఒకరిపై ఒకరు మరొకరు వసంతం చల్లుకుంటూ భక్తి పారవస్యంలో మునిగిపోతూ ఉంటారు. ఆ చక్కని దృశ్యం చూసి తీరవలసిందే. ఆ రోజు సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది. స్వామివారి కళ్యాణానికి వేంచేసిన దేవతలందరినీ వారి వారి స్నానాలకి వేదమంత్రాలతో వివిధ రాగాలాపనతో ఉద్వాసన పలికి తదనంతరం గరుడధ్వజాన్ని కిందకు దింపుతారు. తదనంతరం కళ్యాణకర్తలు కంకణ విసర్జన చేసి దీక్ష ముగిస్తారు. 5వ రోజు రాత్రి స్వామివారికి ద్వాదశ ప్రదక్షిణలు ఉంటాయి. వివాహానంతరం కొత్త జీవితానికి నాందిగా ఒక కొత్త శక్తి పొందేందుకు ఈ ప్రదక్షిణలు అని చెబుతారు. స్వామివారు కూడా నూతన శక్తితో భక్తుల కోరికలు తీర్చుతారు. నృత్య గీత వేదాధ్యయన వాద్య భజన తదితర ప్రక్రియలతో చివరిగా మౌనంగా ప్రదక్షిణలు చేసి స్వామివారిని యథాస్థానానికి తెచ్చి పరమ పవిత్రమైన పవళింపు సేవ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పవళింపు సేవలు 3 రోజులు జరుగుతాయి. ఈ రకంగా వైశాఖ శుద్ధ త్రయోదశి మొదలుకొని 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఆద్యంతం ధర్మకర్త ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరుగుతాయి. పురాతనమైనది. ఇక్కడ నేను 30 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాను. ఇక్కడంతా బాగా అన్ని ఆ కార్యక్రమాలన్నీ మా బాబాయ్ గారు చూస్తుంటారు. మీ పేరు చెప్పండి. నా పేరు సుజాత అండి. మీరేమవుతారు వీరికి? పోతురాజు వారికి మేనల్లుడు భార్య. మేనల్లుడి భార్య మీరు. మీ మ్యారేజ్ అయినప్పటి నుంచి మీరు దీనికి వస్తున్నారా? మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మాకు చరిత్ర చెప్పారు, మాకు పురోహితుల గారు, ప్రధాన పురోహితుల వారు చరిత్ర చెప్పారు. మీకు ఈ గుడితో ఏం ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే మీకు ఇట్లా ఇక్కడికి రావడంతో మంచిగా అనిపించటము, మీరేందులో పాల్గొన్నారు? పాల్గొంటుంటే ఈ కార్యక్రమాల్లో వస్తుంటాము, చేస్తుంటాము. అన్నీ కళ్యాణం అయిపోయిన తర్వాత అన్నీ అయిన తర్వాత వెళ్ళిపోతుంటాము. బాగా మాకు మాత్రం బాగా కలిసి వచ్చిందండి. కలిసి వచ్చింది. చాలా నమ్మకం, చాలా నమ్మకం. మీకు నమ్మకం. మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎక్కడ ఉంటారు? లక్ష్మీపురం. లక్ష్మీ ఇక్కడికి దగ్గర. దగ్గర. అంటే మీరు ఈ ఉత్సవాలకే కాకుండా రెగ్యులర్గా కూడా వస్తుంటారా? కార్యక్రమాలు ఏం జరిగినా కూడా మేము వస్తుంటారు. అన్నీ మా బాబాయ్ గారు చేసే కార్యక్రమాలు ఏమున్నా చాలా నమ్మకము. గురుగార స్వామి ఎక్స్పీరియన్స్ అంటే మా హస్బెండ్ బాగలేక చాలా సీరియస్ అయినప్పుడు మా బాబాయ్ గారు ఇక్కడ హోమం చేయించారు. ఓకే. డాక్టర్లు కూడా నమ్మకం చెప్పలే ఆ టైంలో. ఎందుకంటే 3 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 3వ సంవత్సరం. ఈ టైంలో ఈ రోజున ఆయన వెంటిలేటర్ మీద ఉన్నారు. ఇంకా అప్పుడు ఫోన్ చేసి, నేను వైజాగ్లో ఉన్నాను, అప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఉంది పరిస్థితి, ఏం పర్వాలేదు, లక్ష్మీనారాయణ స్వామి చూసుకుంటారు, ఏం పర్వాలేదమ్మా, నేను ఉన్నాను, హోమాలు చేయించుకున్నాను, ఒక 5 హోమాలు ఎలా అని అయ్యేటప్పటికి పర్వాలేదని డాక్టర్ మీ పేరండి? నా పేరు శోభ.
ఆ? నా పేరు శోభ. శోభ. మీరు ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఈ దేవాలయానికి? ఈ దేవాలయానికి 15 ఏళ్ల నుంచి వస్తున్నాను. 15 ఏళ్ళ నుంచి. 15 ఏళ్ల నుంచి వస్తున్నానండి. ప్రతిసారి నాకు ఈయన ఒక సంవత్సరం, ఈ సంవత్సరం ఎందుకు అనుకుంటాను, మళ్ళీ ఆయనే నాకు రప్పిస్తున్నాడు, ఆయన దర్శనం చేయిస్తున్నాడు. వీళ్ళ ఆప్యాయతకు నేను చాలా దగ్గర అయిపోతున్నానండి. ఈ దేవుని మహిమ నాకు చాలా ఉంది. అందుకు ఆయనకు చాలా చాలా సతకోటి దండాలు ఆయనకు. మీకు ఈ దేవుడు ఎలా పరిచయం అయ్యారు? నా ఫ్రెండ్ వాళ్ళదేనండి టెంపుల్. మీ ఫ్రెండ్ ఎవరు? అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారు మీ ఫ్రెండా? మా ఫ్రెండ్. ఆవిడ మీకు పరిచయం చేశారా వీరిని? వారే నాకు ఇక్కడ తీసుకొచ్చారు. మా గుడి ఉంది, ఇలా మేము బ్రహ్మోత్సవాలు చేస్తాము, ఇలా అందరూ రావాలి అనేసి చెప్పారు. మమ్మల్ని కూడా రమ్మన్నారు. మేము ప్రతి సంవత్సరం వస్తున్నామండి. సో మీకు వచ్చి వెళ్ళాక కొంచెం ఇట్లా మనసుకు శాంతి. చాలా అండి. ఇక్కడ వారం రోజులు ఉండేసి అక్కడ వెళ్తే ఇంకా వీళ్ళతో తిరుగుతున్నట్టు, వీళ్ళతో పాటు భోజనం చేస్తున్నట్టే ఉంటుంది అక్కడ వెళ్ళినా కానీ. కానీ చాలా చాలా మహిమగల భగవంతుడండి. మాకు చాలా చాలా బాగా జరిగాయండి. సో అన్ని కార్యక్రమాలు మీరు అటెండ్ అవుతారు మొదటి నుంచి చివరి దాకా అన్నీ. సో మీరు చాలా ధన్యజీవి. థ్యాంక్ యూ మా ఛానల్కి బుజ్జి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.